హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా గ్రూప్లో మీకు అయితే అప్డేటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. అలానే మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ వాళ్ళకు కూడా సపరేట్గా మీకు స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. గమనించండి, ఇవన్నీ కూడా మేమైతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెరీ షార్ట్స్, అలానే తర్వాత షార్ట్స్, తర్వాత లాంగ్స్ అయితే మీకైతే చెప్తాను. ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి షార్ట్స్, వెరీ షార్ట్స్ చూసుకుందామండి. అందులో మనకి క్వశ్చన్ నెంబర్ 1లో 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. వీటిలో నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్? వాట్ ఈజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? నెక్స్ట్ వాట్ ఈజ్ ఫిజిక్స్? ఈ 4 క్వశ్చన్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 5 కూడా మీరైతే ఎక్కువ చదవండి. ఆ తర్వాత వన్స్ ఒకసారి చూడుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే మీకైతే గుర్తుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్లో ఇంపార్టెంట్వి ఉన్నాయి కదా, ఇవి కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ప్రతిదీ కూడా మీకైతే చూపిస్తాను. స్క్రీన్ షాట్లు తీసుకోండి, లేదనుకుంటే నోట్ చేసి పెట్టుకోండి. మెటీరియల్ ఉంటే టిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలానే ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడాను. వీటిలో ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5లో ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6లో వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ థియరం. నెక్స్ట్ థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి, చదవండి. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి వాట్ ఈజ్ వైన్స్ డిస్ప్లేస్మెంట్ లా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్, 4, 5 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8th క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 8లో ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఇందులో నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ అనమాట. ఇందులో వచ్చేసి డాల్టన్స్ లా. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్ వచ్చేసి రియల్ గ్యాస్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మాలిక్యూల్? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్లో టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి, చదవండి కూడాను. వీటిలో నుంచి అయినా రావచ్చు, వీటిలో నుంచి అయినా రావచ్చు. కాబట్టి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరైతే చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెరీ షార్ట్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం షార్ట్స్ అయితే చూద్దాం అనమాట. ఫిజిక్స్లో, జూనియర్ ఫిజిక్స్లో షార్ట్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 11లో మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 క్వశ్చన్స్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. అప్పుడే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12లో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే 4th వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత మిగతావి కూడా చూడండి ఒకసారి. 5 క్వశ్చన్సే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. రివిజన్ కోసం ఎక్కువసార్లు ప్రాక్టీస్ అయితే చేయండి, అప్పుడే మీకు గుర్తుంటాయి అన్నమాట. వెళ్ళే ముందు కొన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, గెస్ మోడల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో నేనైతే షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా షేర్ చేశాను, అవన్నీ కూడా ఉన్నాయి గ్రూప్లో.
అవి మీరు కూడా ఇప్పుడు జాయిన్ అయితే మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తాను, రీసెండ్ చేస్తాను అవన్నీ కూడాను. ఏమైనా ఎక్స్ట్రా కూడా కొన్ని మోడల్ పేపర్స్ అవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్లయితే అందులో స్టేట్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిక్రీజ్ ఫ్రిక్షన్, వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ నుంచి చూడండి. నెక్స్ట్ 4, 5 కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14లో డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్స్ కావచ్చు, నెక్స్ట్ ఫార్ములాస్ కావచ్చు, సమ్స్ అన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 15 నుంచి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ యొక్క 5 క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వీటిలో నుంచి పక్కా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16లో కూడా ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెప్లర్స్ లా, నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ కూడా గ్రావిటీ, ఇవి నెక్స్ట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. క్వశ్చన్ నెంబర్ 17లో చూసుకున్నట్లయితే ఒక 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది హుక్స్లో. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 చూస్తే ఇందులో కూడా ఒక 5 క్వశ్చన్స్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఏం చేస్తారంటే కొంచెం మెరిట్ స్టూడెంట్స్ మంచి స్కోరింగ్ రావాలి, 60/60 కావాలనుకుంటే మ్యాక్సిమం ఈ లిస్ట్లో నుంచి 50+ అయితే రావడం జరుగుతుందండి కన్ఫామ్గా. ఇంకా మిగతావి కూడా మంచిగా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా 60కి 60 అటెంప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఎక్కువ మీరు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, అన్నీ కూడా మెటీరియల్స్ ఉన్నవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. లేదు మేము పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే లాంగ్స్ చేయండి, లాంగ్స్ చదవండి, తర్వాత షార్ట్స్, తర్వాత వెరీ షార్ట్స్కి అయితే రండి. ఇలా ఒక ఆర్డర్లో రావడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. లాంగ్స్లో 8 మార్క్స్ కాబట్టి 2 లాంగ్స్ రాసుకున్న 16, అలా నెక్స్ట్ షార్ట్స్లో అలా కొన్ని, తర్వాత వెరీ షార్ట్స్లో అలా అటెంప్ట్ చేసుకుంటే ఈజీగా మీకు 40-50 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను. వీటిలో నుంచి గ్యారంటీగా రావడం జరుగుతుంది కాబట్టి లాంగ్స్ అస్సలు మిస్ చేయొద్దు ఎవరు కూడాను. ఫస్ట్ వచ్చేసి ప్రూవ్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దీని మీద వచ్చేసి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్పేసి మనకి వీటి మీద ఒక సమ్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కొలిజన్, నెక్స్ట్ వచ్చేసి డెవలప్ నేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, ఇవే ప్రాక్టీస్ చేయండి. ఇవి చేస్తే చాలండి, వీటిలో నుంచే అడగడం జరుగుతుంది మనకి. వీటితో పాటు ఒక క్వశ్చన్కి మనకి ప్రాబ్లమ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జాంపుల్స్ కావచ్చు, మీ మెటీరియల్ అవి మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే మనకి స్టేట్ అండ్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం, నెక్స్ట్ హార్మోనిక్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, మోషన్ ఆఫ్ ప్రాజెక్టేషన్ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. అందులో వచ్చేసి మనకి ప్రాబ్లం కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రాబ్లం రావచ్చు, లేదనుకుంటే వేరే ఎగ్జాంపుల్స్ నుంచి అయినా మనకైతే ఇవ్వచ్చండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ కూడా మీరు అయితే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో నుంచే మనకైతే ఎక్కువ అడగడం జరుగుతుంది కాబట్టి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచే మనకి మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 21 అండి. 21లో చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఎనర్జీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ refrigerator, explain reversible and irreversible process, describe the working of Carnot engine, update and expression from the efficiency. ఇవైతే మీరైతే ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి మనకైతే అడగడం జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా మీకు ఆర్డర్లో ఫస్ట్ వెరీ షార్ట్స్ చెప్పాను, తర్వాత షార్ట్స్ చెప్పాను, లాంగ్స్ అయితే చెప్పడం జరిగింది. మేము జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు లాంగ్స్ చేయండి ఫస్ట్, తర్వాత షార్ట్స్ చేయండి, తర్వాత వెరీ షార్ట్స్ రండి. ఓకేనండి. తర్వాత మేము మంచి స్కోరింగ్ తెచ్చుకోవాలి అవి అనుకున్న వాళ్ళు మాత్రం అన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎగ్జాంపుల్తో సహా మీరైతే ప్రిపేర్ అయితేనే 60/60 అయితే రావడం జరుగుతుంది. 50-55+ అయితే గ్యారంటీ పక్కా ఈ లిస్ట్లో నుంచి మీకైతే రావడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. వీటితో పాటు ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉన్నాయండి, అవి కూడా చేసుకున్నా చాలు మనకి.
ఈజీగా 60 గెయిన్ చేయొచ్చు అనమాట మనం. ఎటువంటి డౌట్ అయితే లేదు అందులో మాత్రం. ఎక్కువ వరీ కాకండి. ఒక 10 డేస్ ఏం చేస్తారంటే ప్రతిరోజు రోజుకొక సబ్జెక్ట్ కాడికి చూసుకుంటే కరెక్ట్‌గా మనకు ఒక 10 డేసే ఉంది. మీరైతే ఎక్కువ అవన్నీ కూడా మోడల్ పేపర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఏం చేస్తారంటే ఒక 10, 20 మోడల్ పేపర్స్ అవే క్వెషన్స్ అటు ఇటు రిపీట్ అవుతా ఉంటాయి కాబట్టి అవే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకైతే మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ మిగతా సబ్జెక్ట్స్ కావచ్చు, ఇంకా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా షార్ట్ చేసి లిస్ట్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఆ లింక్స్ యూజ్ చేసుకొని అందులో జాయిన్ అయ్యి ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ ఫాలో అయిపోతే ఈజీగా మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.